అకాల వర్షాలతో రాష్ట్రంలో వాటిల్లిన పంట నష్టంపై జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అకాల వర్షాల కారణంగా పంట నష్టం వాటిల్లిన ప్రాంతాల్లో రైతులను ఆదుకునేలా తక్షణ చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఇంకా వర్ష సూచన ఉన్నందున కలెక్టర్లు, అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రాణ నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు రేపు సాయంత్రంలోగా పరిహారం అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూడాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా పిడుగుపాటుకు గురై చనిపోయిన 8 మంది బాధితుల కుటుంబాలకు పరిహారం కూడా తక్షణమే అందించాలని ఆదేశించారు. గత 2 రోజుల పాటు రాష్ట్రంలో కురిసిన వర్షాలపై సీఎం చంద్రబాబు సచివాలయంలో వ్యవసాయ విపత్తుల నిర్వహణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు జిల్లా కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో జరిగిన పంట ప్రాణ నష్టం గురించి అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నారు. జిల్లాల్లో అకాల వర్షాలు, ప్రస్తుత పరిస్థితులను గురించి సీఎంకు కలెక్టర్లు వివరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఇంకా వర్ష సూచన ఉన్నందున కలెక్టర్లు, అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రాణ నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విపత్తుల సమయాల్లో అధికారులు మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. పిడుగులు పడే సమయాల్లో ప్రజల సెల్ ఫోన్లకు సందేశం వెళ్లని సమయంలో దగ్గరగా ఉన్నట్లయితే నేరుగా వెళ్లి అప్రమత్తం చేయాలని సూచించారు. దీనికి అనుగుణంగా సచివాలయాల్లోని సిబ్బందిని సిద్ధం చేయాలన్నారు. పిడుగులు పడి చనిపోయిన పశువులకు కూడా నిబంధనల మేరకు పరిహారం వెంటనే విడుదల చేయాలన్నారు. జిల్లాల్లో పరిస్థితులను బట్టి కింది స్థాయి అధికారులతో కలెక్టర్లు సమన్వయం చేసుకోవాలని సూచించారు. అకాల వర్షాలతో రాష్ట్రంలో 2224 హెక్టార్లో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఈ మేరకు ప్రాథమిక అంచనాల నివేదికను సీఎంకు అందజేశారు. ప్రధానంగా పశ్చిమ గోదావరి, నంద్యాల, కాకినాడ, సత్యసాయి జిల్లాల్లో ఈ పంటలకు నష్టం వాటిల్లిందని అన్నారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 మండలాల్లో 1033 హెక్టార్లలో వరి పంట దెబ్బతిందని వివరించారు. నంద్యాల జిల్లాలో 641 హెక్టార్లలో, కాకినాడ జిల్లాలో 530 హెక్టార్లలో, సత్యసాయి జిల్లాలో 20 హెక్టార్లలో వరి పంట దెబ్బతిందని అధికారులు వివరించారు. విపత్తుల సమయంలో ప్రభుత్వ అధికారులు, యంత్రాంగం మానవీయ కోణంలో పనిచేయాలన్నారు. విపత్తులు వచ్చినప్పుడు కేవలం సహాయక చర్యలు చేపట్టడమే కాకుండా ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందస్తుగా యంత్రాంగం సన్నద్ధమవ్వాలన్నారు. గతంలో హుద్హుద్ తుఫాన్ సమయంలో ప్రాణనష్టం కలగకుండా సమర్థవంతంగా పనిచేసిన తీరును ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేశారు. విపత్తుల సమయంలో ఇలాంటి ముందస్తు సన్నద్ధత ఎంతో అవసరమన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఆర్టీజీఎస్లోని అవేర్ విభాగం నుంచి, విపత్తు నిర్వహణ సంస్థ నుంచి ఎప్పటికప్పుడు వాతావరణం గురించి ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటామన్నారు. జిల్లా కలెక్టర్లందరూ దీనికి అనుగుణంగా ఆయా జిల్లాల్లో ఎట్టి పరిస్థితుల్లో మరణాలు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బీసీలని మోసం చేసిన ఘనత కాంగ్రెస్కు దక్కిందని బీజేపీ రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ విమర్శించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో బీసీలకు ఉన్న హక్కులను సైతం కాంగ్రెస్ తుంగలో తొక్కిందని ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం బీసీల్లో అట్టడుగున ఉన్న కులాలని వెలుగులోకి తీసుకువచ్చేలా రోహిణి కమిషన్ని నియమించారని తెలిపారు. ఈ కమిషన్ ద్వారా అట్టడుగున ఉన్న వర్గాల వారిని సైతం కేటగిరీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఇటీవలే తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం కులగణన అని బీజేపీ రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ తెలిపారు. ఈ గొప్ప కార్యానికి ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్న సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. బీసీ కులానికి చెందిన సంఘాలు దశాబ్దాల కాలం నుంచి వేచి చూస్తున్న తరుణంలో ప్రధాని మోదీ ఇలాంటి మంచి నిర్ణయం తీసుకోవడం శుభతరుణమని అన్నారు. 60% ఉన్న బీసీలకు ఉన్న హక్కులను పరిరక్షించేందుకు ఇతర సంక్షేమ పథకాల అమలు కోసం మోదీ మంచి నిర్ణయం తీసుకున్నారని పాకా సత్యనారాయణ వెల్లడించారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో పాకా సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నిర్లక్ష్యంతో బీసీలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితా ఆధారంగా గణాంకాలు చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని వివరించారు. 102వ రాజ్యాంగ సవరణ ఆధారంగా బీసీలకున్న హక్కులను ఇప్పుడు ఉన్న గణాంకాలతో సరిచేయటం సాధ్యమవుతుందని అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో బీసీలకున్న హక్కులను సైతం కాంగ్రెస్ తొంగలో తొక్కిందని పాకా సత్యనారాయణ విమర్శించారు. బీసీలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కిందని పాకా సత్యనారాయణ విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఎప్పుడూ బీసీలకు సంబంధించి కమిషన్ వేయలేదని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం బీసీల్లో అట్టడుగున ఉన్న కులాలని వెలుగులోకి తీసుకొచ్చేలా
రోహిణి కమిషన్ను నియమించారని తెలిపారు. ఈ కమిషన్ ద్వారా అట్టడుగున ఉన్న వర్గాల వారిని సైతం కేటగిరీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుందని అన్నారు. బీసీల్లో విద్య, ఉపాధి, సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఈ గణాంకాలు ఎంతగానో ఉపయోగపడతాయని పాకా సత్యనారాయణ వెల్లడించారు. గణాంకాలు తీసుకోవాలనేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మేము కూడా కొన్ని అభ్యర్థనలు, విజ్ఞాపనలు ఆ రోజు ఇవ్వడం జరిగింది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే బీసీ జాబితాలు 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి కేంద్ర జాబితా, రెండవది రాష్ట్ర జాబితా, మూడవది ఉమ్మడి జాబితా. కాబట్టి అనేక జాతులు రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి బీసీలు కేంద్ర జాబితాలో బీసీలుగా లేవు, ఓబీసీ కేటగిరీలో లేవు. ఉదాహరణకి రాష్ట్రంలో ఉన్నటువంటి తూర్పు కాపు కులం ఏదైతే ఉన్నదో అది రాష్ట్ర జాబితాలో బీసీగా ఉన్నది, కేంద్ర జాబితాలో అది ఓబీసీ కేటగిరీలో లేదు. అదే రకంగా అనేక జాతులు, ఇప్పుడు వాల్మీకి, బోయాకు సంబంధించిన జాతుల్లో అవి రాష్ట్రంలో బీసీ జాబితాలో ఉన్నవి, ఒక పక్క ఎస్టీ జాబితాలో కూడా వెళ్ళటం జరిగింది. అదే రకంగా కొన్ని అగ్రవర్ణాలు ఒక ప్రాంతంలో బీసీలుగాను మరొక ప్రాంతంలో ఓసీలుగాను ఉండేటట్టు పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి అపసవ్యమైనటువంటి స్థితి ఉన్న కారణంగా 105వ రాజ్యాంగ సవరణ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గత 2019లో వారు చేసినటువంటి ఈ యొక్క సవరణ ఆధారంగా ఈ దేశంలో రాష్ట్రాలు తమ రాష్ట్రంలో వండుకున్నటువంటి జాతులను బీసీలుగా గుర్తించేటటువంటి హక్కుని మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కల్పించడం జరిగింది. అంతర్జాతీయ నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టు వద్ద పర్యటించింది. 3 రోజుల పర్యటనలో భాగంగా డేవిడ్ బీపాల్, బిఎన్ ఫ్రాంక్ డి సిస్కో, సీన్ హెంచ్ బెర్గర్, రిచర్డ్ డోనెల్లీ ప్రాజెక్ట్ని సందర్శించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, ఈసీఆర్ఎఫ్ డ్యాం పనుల వేగవంతంపై దిశానిర్దేశం చేశారు. అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ నిపుణుల బృందం సందర్శించింది. ఇక్కడ జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను వారు పరిశీలించారు. ఈ బృందం తగు సూచనలు, సలహాలను జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు ఇవ్వనుంది. అంతర్జాతీయ నిపుణులు రిచర్డ్ డొనెల్లీ, సీన్ హెంచ్ బెర్జర్, జియాన్ ఫ్రాన్స్కో డి సికో, డేవిడ్ బీపాల్ ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. వీరితో పాటు పీపీఏ సభ్య కార్యదర్శి ఎం రఘురాం, కేంద్ర జల సంఘం అధికారులు సర్బజ్ సింగ్ బక్షి, రాకేష్, అశ్వని కుమార్ వర్మ, గౌరవ తివారీ, హేమంత్ గౌతమ్, సిఎస్ఎంఆర్ఎస్ అధికారులు మనీషా గుప్తా, లలిత్ కుమార్ సోలంకి పనులు జరుగుతున్న తీరుపై సమీక్షించారు. ప్రాజెక్టు సీఈ కె నరసింహమూర్తి, ఎంఈఐఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్ బాబు పనుల పురోగతిని వారికి వివరించారు. నిపుణుల బృందం సభ్యులు డయాఫ్రమ్ వాల్ పనులు, ఎగువ కాఫర్ డ్యాం పటిష్టతపై ఆరా తీశారు. పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది పారదర్శకంగా విచారించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే వినతులను గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని, అర్జీల పరిష్కారంలో అర్జీదారుని సంతృప్తి ప్రధానమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది పారదర్శకంగా విచారించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా ఆదేశించారు. నేడు కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీసా, డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం, గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి జ్యోతి తదితరులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 117 అర్జీలు రాగా వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి అత్యధికంగా 41 అర్జీలున్నాయి. పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి 24, పోలీసు శాఖకు 13, పంచాయతీరాజ్ శాఖకు 7 అర్జీలు అందాయి. డీసీహెచ్ఎంఎస్ గృహ నిర్మాణం, లీడ్ బ్యాంక్ మేనేజర్కు 3 చొప్పున, ఏపీ ఎస్ఆర్టీసీ, డిఆర్డీఏ ఉపాధి కల్పన, ఇరిగేషన్, సాంఘిక సంక్షేమ శాఖలకు 2 చొప్పున అర్జీలొచ్చాయి. అదేవిధంగా వ్యవసాయం, ఏపీ ట్రాన్స్కో, ఆప్కోస్, బీసీ కార్పొరేషన్, పౌర సరఫరాలు, కోఆపరేటివ్ సొసైటీ, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, దేవాదాయ శాఖ, మత్స్య, అటవీ గనులు, నైపుణ్యాభివృద్ధి, సర్వే విభాగాలకు 1 చొప్పున అర్జీలొచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే వినతులను గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని, అర్జీల పరిష్కారంలో అర్జీదారుని సంతృప్తి ప్రధానమని పేర్కొన్నారు. జిల్లా స్థాయి అధికారులు పీజీఆర్ఎస్ అర్జీలను త్వరితగతిన పరిష్కరించేందుకు వీలుగా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి అధికారులతో ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ రంగంలో పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాపురావు ఆరోపించారు. ఇంతకుముందు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన తెలుగుదేశం ఇప్పుడు అదే మీటర్లను అమలు చేయడంపై విమర్శలు గుప్పించారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్ల అమలును నిలిపివేయాలని, కార్పొరేట్ అవినీతి ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 7వ తేదీన విజయవాడ గుణదలలోని విద్యుత్ సౌధ వద్ద పెద్ద ఎత్తున నిరసన నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో విద్యుత్ భారాలు, అవినీతి ఒప్పందాలపై ప్రజా ఉద్యమానికి సిపిఎం తలపెట్టింది. నేడు విజయవాడ లెనిన్ సెంటర్లో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించింది. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలన్న డిమాండ్తో వందలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు డి కాశీనాథ్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ రంగంలో పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వచ్చిన ఆదాని సోలార్ ఒప్పందాన్ని కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. అలాగే యాక్సిస్ సంస్థతో కొత్తగా కుదుర్చుకున్న ఒప్పందం వల్ల ప్రజలపై అదనంగా 14,000 కోట్ల భారం పడుతుందని తెలిపారు. ఇంతకుముందు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన తెలుగుదేశం ఇప్పుడు అదే మీటర్లను అమలు చేయడంపై నేతలు విమర్శలు గుప్పించారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్ల అమలును నిలిపివేయాలని, కార్పొరేట్ అవినీతి ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 7వ తేదీన విజయవాడ గుణదలలోని విద్యుత్ సౌధ వద్ద పెద్ద ఎత్తున నిరసన నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం రాష్ట్ర ప్రజలని కరెంటు ఛార్జీల విషయంలో దగా చేసింది, మోసం చేసింది, నమ్మక ద్రోహం. గత ప్రభుత్వంలో 32,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచారు. మేము వస్తే బాధుడు ఆపేస్తాం, ఛార్జీలు 5 ఏళ్లు పెంచాం, ఇంకా తగ్గిస్తామని కూడా మాట చెప్పారు. కానీ 10 నెలలు గడిచే లోపే 15,485 కోట్ల రూపాయలు కరెంటు సర్దుబాటు ఛార్జీల పేరుతో భారం వేశారు. 4 రకాల సర్దుబాటు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇదంతా పూర్తిగా చట్ట విరుద్ధమైనటువంటిది. ఒక్కొక్కరికి బిల్లులు డబల్ అయిపోయినాయి. దీనికి సంబంధం లేదు మాకు అన్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు అధికారంలో ఉండగా సర్దుబాటు ఛార్జీలు వేసి మీకు సంబంధం లేదని ప్రజలను మోసం చేయటం ఏంటి? ఎందుకు కట్టాలి బిల్లులు? ఇదొకటే కాదు, విద్యుత్ సుంకం పేరుతో చిన్న మధ్యతరగతి వ్యాపార సంస్థలతో సహా యూనిట్కి 6 పైసలు గతంలో వసూలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏకంగా దాన్ని 6 పైసల నుండి 100 పైసలు రూపాయికి పెంచారు. 1,000 కోట్ల రూపాయలు భారం పడుతుంది. జగ్గైపేట మండలం వేదాద్రిలో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం ఈ నెల 11న వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జరగనున్న మహోత్సవానికి సంబంధించి ఆహ్వాన పత్రికను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి కానూరి సురేష్ బాబు స్వయంగా మంత్రికి అందజేశారు. ఈ మహోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతున్నారని, భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఈవో సురేష్ బాబు మంత్రి ఆనంకు తెలిపారు. స్వామివారి కళ్యాణోత్సవం సందర్భంగా తెప్పోత్సవ అలంకరణ, ప్రత్యేక విద్యుత్ అలంకరణ, ప్రత్యేక పూజలు, హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి అని ఈవో తెలిపారు. మతాలు, కులాలు మధ్య చిచ్చు పెట్టకుండా సభ్య సమాజంలో సమానత్వాన్ని, సమాజ స్థాపన కోసం ప్రతి ప్రభుత్వం పనిచేయాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీల్లోని పేదలకు రాజ్యాధికారం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. నగరంలోని గాంధీనగర్ అలంకార్ ధర్నా చౌక్ వద్ద ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై బహుజన సేన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కేబీపీఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ మాట్లాడుతూ పాలక ప్రభుత్వాలు రాజకీయ లబ్ధి కోసం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను దుర్వినియోగం చేస్తున్నాయని మండిపడ్డారు. దీనివలన అసలైన బాధితులు కేసు కింద నమోదు చేయకుండా సాధారణ నమోదు చేయడం ద్వారా అన్యాయం జరుగుతోందన్నారు. గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇతర కులాల మధ్య అసమానతలు సృష్టించి దాడులు చేసి వారిని గ్రామాల నుంచి బహిష్కరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్నానని చెప్తున్న పవన్ కళ్యాణ్ ఆయన నియోజకవర్గం పిఠాపురంలో బహిష్కరణకు గురయ్యారని తెలిపారు. మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టకుండా సభ్య సమాజంలో సమానత్వాన్ని, సమసమాజ స్థాపన కోసం ప్రతి ప్రభుత్వం పనిచేయాలని విజయ్ కుమార్ సూచించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీల్లోని పేదలకు రాజ్యాధికారం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ఒక్కొక్క కులాన్ని, ఒక్కొక్క మతాన్ని ఏర్పాటుగా చేసి వారి మీద ఒక ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారాన్ని, అవకాశాన్ని వాడుకుని
ఒక పక్కకు నెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలా ముస్లిమ్స్ మీద యాక్ట్ చేశారు. వారు ఎంతో కాలంగా నడుపుతున్నటువంటి మాంసం దుకాణాల మీద, వారు నడుపుతున్నటువంటి బీఫ్ షాప్స్ మీద దాడి చేసి వారు బీఫ్ అమ్ముతున్నారని చంపడానికి ప్రయత్నం చేశారు. చంపినటువంటి ఉదంతాలు ఉన్నాయి. మళ్ళీ క్రిస్టియన్స్ మీద దాడులు చేశారు. మణిపూర్లో, ఇతర ప్రదేశాల్లో మతాన్ని టార్గెట్ చేసి అక్కడక్కడ ఒక అంచనా వేయడానికి ఎస్సీ ఎస్టీ చట్టాన్ని మారిస్తే ఎలాంటి రియాక్షన్ వస్తుంది, క్రిస్టియన్ల మీద దాడులు చేస్తే ఎలాంటి రియాక్షన్ వస్తుంది, ముస్లిమ్స్ మీద దాడులు చేస్తే ఎలాంటి రియాక్షన్ వస్తుందని అంచనా వేయడానికి అక్కడక్కడ కొన్ని సంఘటనలు సృష్టించి మనం దీనిలో ముందుకెళ్ళిపోవచ్చా, అణిచివేసేయవచ్చా, విడదీసేయవచ్చా, ఉన్మాదం రేకెత్తించవచ్చా అని అంచనాలు వేసుకోవడానికి త్వరలో విడుదల కానున్న సిఆర్డీఏ నిధులతో తూర్పు నియోజకవర్గంలోని అన్ని డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. గుణదల ప్రాంతంలో మురుగునీటి కాలువలో ఆడుకుంటున్న బాలుడు వర్షం నీటి ప్రవాహం పెరగడంతో కొట్టుకుని పోయి మృతి చెందడం బాధాకరమని అన్నారు. వర్షాలు పడుతున్న సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 11వ డివిజన్ కనకదుర్గ కాలనీ కనకమండల రవీంద్ర కమ్యూనిటీ హాల్ ఏరియాలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. అనంతరం డివిజన్లో 11 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాదులో చుక్క వర్షం నీరు కూడా రోడ్డుపై నిల్వ ఉండకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఇప్పుడు అదేవిధంగా రాజధాని అమరావతి పరిధిలో కూడా వర్షం నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటారని అన్నారు. నగరంలో కురిసిన వర్షాలకు రోడ్లన్నీ జలమయం అయ్యాయని, అందుకు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణ గురించి పట్టించుకోకపోవటమే కారణమన్నారు. అలాంటి పరిణామాలు నగరంలో మరోసారి పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిఆర్డీఏ నుంచి డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరచడానికి 200 కోట్లను కేటాయించారని చెప్పారు. ఆ నిధుల్లో తూర్పు నియోజకవర్గానికి సుమారు 70 కోట్ల నిధులు మంజూరవుతాయన్నారు. ఆ నిధులతో తూర్పు నియోజకవర్గంలోని ప్రధాన కాలువలైన గుంటతిప్ప డ్రైను, పుల్లేటి కాలువలతో పాటు బెంచ్ సర్కిల్, కృష్ణలంక రిటైనింగ్ వాళ్ల దగ్గర ఇతర ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. వర్షాలు పడినప్పుడు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. గుణదల ప్రాంతంలో మురుగునీటి కాలువలో ఆడుకుంటున్న బాలుడు వర్షం నీటి ప్రవాహం పెరగటంతో కొట్టుకొని పోయి మృతి చెందడం బాధాకరమన్నారు. వర్షాలు పడుతున్న సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సిఆర్డీఏ నుంచి త్వరలోనే నిధులు విడుదలవుతాయని, పనులను కూడా ప్రారంభిస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. డ్రైన్ వలన ఈ కాలనీలో కూడా డ్రైన్లోకి వెళ్ళక రోడ్ల మీదకి రావటం, అది ఇళ్లలో కూడా లైట్గా రావడం, సెల్లార్లో మరీ ఇబ్బంది పెట్టడం జరుగుతోంది. వీటన్నిటికీ పరిష్కారంగా ఆ డ్రైన్స్ని సిఆర్డీఏ ఇచ్చే 200 కోట్ల రూపాయలతో మన ప్రాంతంలో సుమారు మనకి 60-70 కోట్లు వస్తాయి. దాంట్లో గుంటతిప్ప డ్రైన్కి 15 కోట్లు, పుల్లేటి కట్ట డ్రైన్కి 15 కోట్లు, మిగతా 7 కోట్లు ఈనాడు దగ్గర, ఇంకా మన ఈ కృష్ణలంక ప్రాంతంలో ఉన్న మురుగునీరు వచ్చే ప్లేస్, గోడ కట్టిన యువతల మురుగునీరు వచ్చే అవకాశాలు, వర్షాలు ఉన్నప్పుడు వచ్చే అవకాశాలు ఉన్న సందర్భంలో వీటన్నిటి కలిపి 60 కోట్ల రూపాయలు సిఆర్డీఏ నుంచి వచ్చే డబ్బుల్ని వాడటం జరుగుతుంది. తొందరలో ఈ డ్రైన్ లేక సమస్య పరిపూర్ణంగా పరిష్కారం అవుతుందని నమ్మకంతో ప్రణాళిక తయారు చేసుకోవడం, దానికి ముందుకు వెళ్ళడం జరుగుతోంది. తొందరలో అనంతరం పార్టీ డివిజన్ అధ్యక్షుడు కోనేరు రాజేష్ మాట్లాడుతూ డివిజన్లో రోడ్డు నిర్మాణ పనులను అడిగిన వెంటనే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పందించి 11 లక్షలతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం ఆనందంగా ఉందని అన్నారు. 11వ డివిజన్లో కనకదుర్గ కాలనీలోని మెయిన్ రోడ్ని 11 లక్షల వ్యయంతో వేయటానికి, శంకుస్థాపన చేయడానికి మన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు రావడం జరిగింది. ఇది యాక్చువల్గా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆటోనగర్కి వెళ్ళేది ఒక మెయిన్ రోడ్డు, మన హై స్కూల్ నుంచి కనెక్టింగ్ రోడ్ ఇది ఒకటి. ఈ వాన పడినప్పుడు కొంచెం నీళ్ళు నిలబడి ఈ రోడ్ అంతా అంతకుముందు పాడైపోయింది. సో ఇప్పుడు మొత్తం మళ్ళీ రోడ్ అంతా నీట్గా వేయడానికి ప్రజల కోరిక మేరకు ఎమ్మెల్యే గారిని అడగగానే శాంక్షన్ చేయడం జరిగింది.
ధాన్యాన్ని దళారులకు తక్కువ ధరకు అమ్మవద్దని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు. ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సంబంధిత అధికారులను సస్పెండ్ చేస్తానని మంత్రి హెచ్చరించారు. రైతులకు న్యాయం జరిగేలా తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలో తడిచిన ధాన్యాన్ని పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు. రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ధాన్యాన్ని దళారులకు తక్కువ ధరకు అమ్మవద్దని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో రబీ పంటలో 25,000 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ రబీలో 59,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిందని వివరించారు. రైతుల సమస్యలను ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సంబంధిత అధికారులను సస్పెండ్ చేస్తానని మంత్రి హెచ్చరించారు. రైతులకు న్యాయం జరిగేలా తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. కోసం నిలబెట్టుకున్నారు. ఈ వర్షాల వలన తడిసిన ధాన్యం ఖచ్చితంగా ప్రతి గింజ కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఇందులో మాత్రం ఎవరికి కూడా అపోహలు అవసరం లేదు. అదేవిధంగా నేను మాటిస్తున్నా అందరికీ కూడా తక్కువ రేట్లకి హడావడిగా దళారులు వచ్చి మిమ్మల్ని మభ్యపెట్టి కొనుగోలు చేయడానికి చేస్తున్న ప్రక్రియను కూడా మీరు దయచేసి ఎంకరేజ్ చేయబాకండి. ప్రభుత్వం మీ దగ్గర కొనుగోలు చేస్తుంది. ఉదాహరణకి గత సంవత్సరం పోల్చుకుంటే ఇదే రబీలో గత సంవత్సరం ప్రభుత్వం కొనుగోలు చేసింది కేవలం 25,000 మెట్రిక్ టన్నులు మన జిల్లాలో, కాకినాడ జిల్లాలో. అదే మన కూటమి ప్రభుత్వం ఆల్రెడీ 59,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. 95,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి మేము టార్గెట్ ఇచ్చాం. ఇప్పుడే ఉదయం జేసీ గారితో అధికారులతో మాట్లాడిన తర్వాత తప్పకుండా ఈరోజు మధ్యాహ్నం 3 సమావేశంలో అవసరమైతే ఇంకొక 50,000 మెట్రిక్ టన్నులు పెంచడానికి సిద్ధంగా ఉన్నాం. గౌరవ శాసనసభ్యులు నెహ్రూ గారు కూడా ఇప్పుడే మాట ఇచ్చాను. 250 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలి ఈ మండలంలో అవసరం చెప్పారు. 250 కాదు, అవసరమైతే 350 మెట్రిక్ టన్నులు కూడా కొనుగోలు చేస్తామని నేను హామీ ఇచ్చాను. తప్పకుండా రైతాంగానికి మాత్రం మేము నిలబడతాం. ఎవ్వరూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీరు ఒక నమ్మకంతో కొంచెం ఈ 2 రోజులు ఎండలు బాగానే ఉంటాయి కాబట్టి ఎక్కడ కూడా మీకు తేమ శాతంలో పొరపాటు జరగకుండా, గోతాల విషయంలో మీకు పొరపాటు జరగకుండా మీకు రావాల్సిన కనీస మద్దతు ధర వచ్చే విధంగా ప్రభుత్వం నిలబడుతుంది. నిన్న కూడా నేను చెప్పాను. విజయవాడ గాంధీనగర్ పెన్షనర్స్ హాల్ నందు పశ్చిమ కృష్ణ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా డి సత్యనారాయణ, అసోసియేట్ అధ్యక్షునిగా వివి ప్రసాద్, కార్యదర్శిగా రమేష్లను ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పెన్షనర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన జిల్లా ఎన్జీఓ ప్రతినిధుల సత్కార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు దాలినాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు డి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ప్రభుదాసులు మాట్లాడుతూ పెన్షనర్లు డిమాండ్ల విషయంపై ప్రభుత్వంతో మన అసోసియేషన్ జరుపుతున్న చర్చలు జరుపుతోందన్నారు. రిమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షనర్ల హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లు కొట్టివేసిన విషయాన్ని అసోసియేషన్ సభ్యులు దృష్టికి తీసుకువచ్చారు. కార్మిక వర్గాన్ని దోపిడీ నుంచి విముక్తి చేసే గొప్ప సిద్ధాంతాన్ని కార్ల్ మార్క్స్ రూపొందించారని వామపక్ష నేతలు పేర్కొన్నారు. దానిక పేదల మధ్య అంతరాలు తగ్గించేందుకు మార్కిజం కీలకంగా ఉపయోగపడుతుందన్నారు. కార్ల్ మార్క్స్ స్ఫూర్తితో దోపిడీ సమాజానికి వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని సమరశీల పోరాటాలకు సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మిక వర్గపు ఆశాజ్యోతి కార్ల్ మార్క్స్ అని కమ్యూనిస్టు నాయకులు పేర్కొన్నారు. కార్ల్ మార్క్స్ జయంతి సందర్భంగా హనుమాన్పేటలోని ఏంగిల్ కార్ల్ మార్క్స్ విగ్రహాల వద్ద సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలు నివాళులర్పించారు. అనంతరం వామపక్ష నేతలు మాట్లాడుతూ కార్మిక వర్గాన్ని దోపిడీ నుంచి విముక్తి చేసే గొప్ప సిద్ధాంతాన్ని మార్క్స్ రూపొందించారని తెలిపారు. పెట్టుబడిదారీ సమాజంలో నిరుద్యోగం, పేదరికం రోజురోజుకు తీవ్రమవుతున్నాయని చెప్పారు. ఒక మనిషిని ఇంకొక మనిషి దోపిడీ చేసే వ్యవస్థకు వ్యతిరేకంగా వర్గ పోరాటాన్ని కార్ల్ మార్క్స్ ఉధృతం చేశారని పేర్కొన్నారు. సమాజంలో అందరికీ తిండి, ఇల్లు, బట్ట లాంటి కనీస సౌకర్యాలు అందుబాటులోకి రావాలని, దానికి అనుగుణంగా కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారన్నారు. సమాజంలో రోజురోజుకు పేదల సంఖ్య పెరుగుతోందని, అదే స్థాయిలో కార్పొరేట్ల సంపద కూడా తీవ్రంగా పెరుగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ధనిక పేదల మధ్య అంతరాలు తగ్గించేందుకు మార్క్సిజం కీలకంగా ఉపయోగపడుతుందని తెలిపారు. శ్రామిక వర్గం కులం, మతం ప్రాతిపదికన కాకుండా శ్రమ ఆధారంగా ఏకం కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
మార్క్స్ జీవితంలో అనేక త్యాగాలు మనకు స్ఫూర్తిదాయకమని, ఆ త్యాగాల స్ఫూర్తితో సమసమాజ స్థాపన కోసం సిపిఎం కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. మార్క్స్, ఎంగిల్స్ కార్మిక వర్గం కోసం తమ యావదాస్తిని త్యాగం చేయడంతో పాటు కుటుంబంలో అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొని ముందుకు సాగారని అన్నారు. అలాంటి త్యాగ స్ఫూర్తితో దోపిడీ సమాజానికి వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని సమరశీల పోరాటాలకు సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఆయన స్ఫూర్తి ఈరోజు ప్రపంచంలో 175 కోట్ల మంది ప్రజలు సోషలిజం వ్యవస్థ ద్వారా స్వేచ్ఛ, సమానత్వం, మరి వనరులు అందరూ కూడా ప్రజలందరికీ చెందే విధంగా ఈ సమాజంలో గౌరవంగా జీవిస్తున్నారు. అటువంటి గౌరవమైనటువంటి జీవితం ఈ భూప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా చెందాలని, అది మన భారతదేశంలో కూడా రావాలని కోరుకుంటూ మరి కార్ల్ మార్క్స్ చూపించినటువంటి బాటలో విప్లవ మార్గంలో ప్రయాణం చేసేదానికి స్మరించుకుంటూ ఈరోజు భారతదేశం స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు అవుతున్న నేటికి అందరికీ చదువు లేదు, వైద్యం అందుబాటులో లేదు, ఉండడానికి ఇల్లు లేదు, చేయడానికి పని లేదు. మరోవైపు దేశంలో ఉన్నటువంటి ప్రజల ఐక్యతని, కార్మికుల ఐక్యతని విచ్ఛిన్నం చేసే మతోన్మాదం, ఉగ్రవాదం ఈరోజు భారతదేశం వ్యాప్తంగా విజృంభిస్తుంది. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో పనిచేస్తున్న తాము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సందీప్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ జరగాలని, పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలని కోరారు. తాము శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం తమను చర్చలకు పిలవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారానికి నేషనల్ హెల్త్ మిషన్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ ప్రొవైడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అలంకార ధర్నా చౌక్లో చేపట్టిన ధర్నాలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, హెల్త్ ప్రొవైడర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏపీ ఎంసీఏ రాష్ట్ర కార్యదర్శి సందీప్ కుమార్ భవ్యభారతి మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలోని ఎన్హెచ్ఎం కింద సిహెచ్ఓలుగా విధులు నిర్వర్తిస్తున్న వారు గత 2 ఏళ్ల నుంచి జీతభత్యాల అంశంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 6 ఏళ్లు దాటిన సిహెచ్ఓలను క్రమబద్ధీకరించాలని, ఎన్హెచ్ఎంలోని ఇతర ఉద్యోగులతో సమానంగా 23% ఇంక్రిమెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల వేతనాలతో పాటు ఇన్సెంటివ్ ఇవ్వాలని, ప్రతి ఏడాది 5% ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరారు. క్లినిక్ అద్దె బకాయిలు వెంటనే చెల్లించి క్రమబద్ధీకరించాలన్నారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. లేదు, మా రెంట్లు మాది, ఎలక్ట్రిసిటీ మాదే. ఎన్కాస్కు 40,000 రూపాయలు ఈ రోజున క్వాలిటీ సర్టిఫికేట్ కోసము కష్టపడి 105 రికార్డులు 120 రికార్డులు రాసి 40,000 50,000 రూపాయలు పెట్టుకొని మేము ఎన్కాస్ సర్టిఫికేట్ తీసుకొస్తూ ఉంటే మీరు కేవలం 5 నుంచి 10,000 మాత్రం డబ్బులు ఇస్తూ ఉన్నారు. సో ఈ రోజున ఎటు చూసినా కూడా 2019 నుంచి ఈ రోజు వరకు కూడా మా సొంత డబ్బులతో మేము రెంట్లుగా తీసుకొని మేము మీ గవర్నమెంట్ బిల్డింగ్లు రెంట్లు ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా మేమే కడుతున్నామయ్యా. సో మేము నడిపిస్తూ ఉంటే ఈ రకంగా మాకు డబ్బులు కట్ అవుతూ ఉంటే మేము న్యాయము అన్యాయము ఇది అని అడుగుతూ ఉంటే మీ జాబులు తీస్తామనేది వైఖరి మంచిది కాదు. మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము రాష్ట్రంలో. మేము కూడా తొందరగా మా జాబులలోకి వెళ్ళి ప్రజలకు ఆరోగ్య సేవలు చేయాలని మేము ఉంటాము. కానీ మీ యొక్క వైఖరి అనేది కరెక్ట్గా లేదు. మీరు దయ ఉంచి పిల్లలు వీళ్ళంతా 8,000 మంది కడుపు కోత ఆడపిల్లలు ఉన్నారు. మీరందరూ పోరాటాలు చేసి ఒక ప్రభుత్వంకి వచ్చినారు. మీ అందరికీ మేము ఓట్లు వేసి గెలిపించుకున్నాము. సో మీరు దయ ఉంచి మాకు ఒక అవకాశం ఇచ్చి మాతో మాట్లాడండి. అధికారులు మీకు ఏమైతే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారో ఒక ఇన్ఫర్మేషన్ మీరు ఎవరితోనో మాట్లాడి నెగిటివిటీగా మా గురించి అనుకుంటున్నారు సార్. దయచేసి ప్లీజ్ మమ్మల్ని పిలవండి. మీరు చర్చలకు పిలుస్తారని మేము ఎంతో ఎదురు చూస్తున్నాం. దయచేసి పిలవండి సార్. సీఎం సార్, డిప్యూటీ సీఎం సార్ లోకేష్ గారు, సార్ హెల్త్ మినిస్టర్ గారు, ఒక్కసారి మా పల్లెలకు కమిటీలు వేయండి. పోనీ మేము డ్యూటీలు చేస్తున్నామా లేదా, మేము సర్వీసులు ఇస్తున్నామా లేవని సర్వే చేయించండి. అప్పుడు నిజాలు తెలుస్తాయి. మీరు ఎఫ్ఆర్ఎస్లు వేయట్లేదు. రోజుకు 3 నుంచి 4 గంటలు డ్యూటీలు చేస్తున్నారని చెప్పారు సార్. మరి 3 పూట్ల ఎఫ్ఆర్ఎస్ 9ంటికి, మధ్యాహ్నం 2ంటికి, సాయంత్రం 4ంటికి మేము రోజు నుంచి 3 నుంచి 4 గంటలు డ్యూటీలు చేస్తే 3 ఎఫ్ఆర్ఎస్లు ఎక్కడ ఉన్నాయి సార్? డేటా మొత్తం మీ దగ్గరే ఉంది కదా సార్. డేటా ఒక్కసారి ఓపెన్ చేసి చెక్ చేయండి సార్. లేదా మా మెడికల్ ఆఫీసర్లతో మాట్లాడండి. వీళ్ళు డ్యూటీలు చేస్తున్నారా లేదా, డ్యూటీలో ఉంటున్నారా లేదా అనేది నిజాలు తెలుస్తాయి సార్. దయచేసి వీటన్నిటిని మీరు పరిగణలోకి తీసుకోండి. మమ్మల్ని పిలవండి, మాట్లాడండి. మాకు అవకాశం ఇవ్వండి సార్. అప్పుడు కానీ మేమేంటో మీకు తెలిసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.